డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రాజమండ్రి కోర్టులో ఎమ్మెల్సీ అనంతబాబు సతీమణి లక్ష్మీ దుర్గా హాజరయ్యారు. హైకోర్టులో ఆదేశాల మేరకు వారు హాజరయ్యారు. అయితే సిట్ ముందు విచారణకు హాజరైన తరువాత ఈ నెల 30న కోర్టుకు హాజరు కావాలని లక్ష్మీ దుర్గకు హైకోర్టు కోర్టు ఆదేశించింది. దీంతో కాకినాడలో విచారణ అనంతరం రాజమండ్రి కోర్టులో లక్ష్మీ దుర్గా హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, సింధు, ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబు కేసుకు సంబంధించి ప్రధానంగా కూడా ఆయన డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినటువంటి క్రమం ఏదైతే ఉందో ఆ హత్యలో ప్రధానంగా నిందితుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు అని నిర్ధారించిన మీదట దానికి సంబంధించి కేసును అయితే మాత్రం సిట్టు ప్రత్యేకంగా కూడా విచారణ చేపట్టింది. విచారణకు సంబంధించి ప్రధానంగా కూడా ఆ రోజు ఏమి జరిగింది, ఆ హత్య చేసే సందర్భంలో ఎవరెవరు ఉన్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా అక్కడికి ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉందో ఆ ఎవిడెన్స్ మొత్తాన్ని సేకరించడం, అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ మొత్తాన్ని చూసిన తర్వాత ఆ రోజు అనంతబాబుతో పాటుగా కూడా ఆయన భార్య అయినటువంటి లక్ష్మీ దుర్గ కూడా అక్కడ ఉన్నట్లుగా నిర్ధారించిన తర్వాత ఆమెను ఏటుగా చేర్చడం జరిగింది. దీనికి సంబంధించి ఈ అనంతబాబుకి హత్య ఏదైతే ఉందో ఈ అనంతబాబు చేసిన హంతకుడిగా చెప్తున్నటువంటి నేపథ్యం, దానితో పాటుగా కూడా ఆయన భార్య అయినటువంటి లక్ష్మీ దుర్గ కూడా దీంట్లో ప్రధాన నిందితురాలుగా కూడా పెట్టుకుంటూ సిట్ అయితే మాత్రం ఆ కేసుకు సంబంధించి ఆమెనైతే మాత్రం ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రయత్నించిన సందర్భంలో ఈ అనంతబాబు అదేవిధంగా కూడా ఆయన భార్య అయినటువంటి లక్ష్మీదుర్గ ఈ కేసుతో మాకు సంబంధం లేదంటూ కూడా వాళ్ళ కోర్టునైతే ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం కూడా వాళ్ళైతే ప్రయత్నించినటువంటి సందర్భం, ముఖ్యంగా కూడా లక్ష్మీదుర్గకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం వెళ్ళినటువంటి సందర్భంలో కోర్టు అయితే మాత్రం సిట్ ముందు హాజరు కావాలి, హాజరైన తర్వాత మాత్రమే దాన్ని విచారణ చేపడతామని చెప్పిన మీదట సిట్ ముందు హాజరవడం జరిగింది. సిట్ అయితే మాత్రం లక్ష్మీదుర్గని పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపి నివేదికను అయితే కోర్టుకి ఇచ్చారు. తర్వాత ఈ నెల 30 అంటే ఈ రోజున ఈ లక్ష్మీదుర్గ కోర్టుకి హాజరు అయ్యారు. అయినటువంటి సందర్భంలో ప్రజెంట్ అయితే మాత్రం ఆ కోర్టులో ఉన్నారు. మరి కోర్టు డిసిషన్ తీసుకుంటుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా కొంత ఉత్కంఠత నెలకొందని చెప్పుకోవాలి. రిమాండ్ విధిస్తారా లేకపోతే బెయిల్ ఇస్తారా అనే దాని మీద మాత్రం పూర్తి స్థాయిలో కూడా కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నట్లుగా కూడా తెలుపుతుంది. ఏదైతే ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఏదైతే ఉందో చాలా సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఆ హత్యకు సంబంధించిన కారణాలు ఏంటి అనే దాని మీద ఇప్పటి వరకు కూడా సరిగా కూడా దానికి సంబంధించిన ప్రెజెంటేషన్స్ ఏవీ లేవు. ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, అనంతబాబు హత్య చేయడానికి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు ఆయన హత్య చేయడానికి ప్రధాన కారణం ఏంటి అనే దాని మీద మాత్రం ఇప్పటి వరకు కూడా విచారణ అయితే కొనసాగింది. అదేవిధంగా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్లు ఏవైతే ఉంటాయో ఆ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా చూసిన తర్వాత దీంట్లో ఎవరెవరు ముద్దాయిలు ఏంటి అనే దాని మీద పూర్తిగా కూడా ఒక నిర్ధారణకు రావడం జరిగింది. సైంటిఫికల్ మెజర్మెంట్స్ అదేవిధంగా కూడా సైంటిఫికల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఆ ఎవిడెన్స్ ఆధారంగానే ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు భార్య అయినటువంటి లక్ష్మీదుర్గ ఎవరైతే ఉన్నారో ఆమెను ఏటుగా పేర్కొన్న తర్వాత ఆమె హత్య చేసే సందర్భంలో ఆమె పక్కన ఉన్నది అనేటువంటి నిర్ధారించినటువంటి పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించి ప్రధాన ముద్దాయిగా ఆమెని సాక్షిగా కూడా భావించినటువంటి నేపథ్యంలో ఆమెని సిట్ విచారించేందుకు ప్రయత్నించినటువంటి సందర్భంలో కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ కోసం అయితే మాత్రం ప్రయత్నించారు. బెయిల్ని కోర్టు అయితే నిరాకరించి సిట్ ముందు హాజరు కావాలన్న నేపథ్యంలో ఈ రోజైతే మాత్రం రాజమండ్రి దీనికి సంబంధించి న్యాయస్థానానికి రావడం జరిగింది. వచ్చేసి అక్కడైతే ప్రెజెంట్ ఆమె అయితే కోర్టులో ఉన్నది. మరి కోర్టు ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది అనే దాని మీద మాత్రం ఉత్కంఠమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.